गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। వైకుంఠవాసి అయిన ప్రభు ద్వారకాధీశుడుగా ఉంటూ పైన ఇక్కడ ఇంద్రప్రస్థానికి వచ్చి రాజసూయ యాగం అనేది ఏర్పాటు చేసి తనతో పాటు భీమసేనుణ్ణి అర్జున్ని తీసుకువెళ్ళి మగధ దేశపు అధిపతి అయిన జరాసంధుని యొక్క వధం భీమసేను ద్వారా చేశారు. అలా చేసిన తర్వాత జయశ్రీతో ఇలా భీమసేనుడు ఇలా ఉంటూ ఉండేటప్పుడు పైన రాజులందరినీ బందీగా పెట్టాడు కదా, ఆ రాజులందరినీ విడిపించమని పంపించారు కృష్ణుడి యొక్క ఆజ్ఞ వల్ల. అలా ఆ సైనికులందరూ వెళ్ళి ఆ రాజులందరినీ విడిపించిన వెంటనే కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు విడుదల దక్కింది అంటూ సంతోషంగా వాళ్ళు కృష్ణుడిని చూడాలి అంటూ ఆశతో వస్తున్నారు. వాళ్ళ యొక్క స్థితిని చూస్తే చాలా పాపంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సరైన భోజనాలు పెట్టకుండా, సరైన వస్త్రం ఇవ్వకుండా, లోపల హింసించి వాళ్ళ శరీరంలో వాళ్ళకి నడిచొచ్చేదానికి కూడా శక్తి లేదు. అలాగా నడిచి వచ్చి ఇలా కృష్ణుడిని చూసేటప్పుడు వీళ్ళకి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించాలి అంటే కరుణామూర్తి అయిన ప్రభువు వైకుంఠ రూపం దర్శనమిచ్చారంట. ఆ రాజులందరికీ చతుర్భుజంతో శంఖచక్ర గదాపద్మములతో ఆ మస్తనంలో శ్రీవత్సంతో శ్రీనివాసుడిగా కౌస్తుభాన్ని ధరించి ఆ ఫాలములో కస్తూరి తిలకము, కిరీటము, మకర కుండలములతో మందహాస ముఖముతో చతుర్భుజముతో ఆ రాజులందరికీ కృష్ణుడు వైకుంఠవాసిగా ఇలా దర్శనంనిచ్చిన వెంటనే వాళ్ళందరికీ ఇన్ని రోజులుగా భోజనం చెయ్యని ఆ ఆలస్యం తర్వాత అన్ని విషయాలు కృష్ణుడిని చూసిన వెంటనే అది ఎక్కడ పోయినంది తెలియకుండా పోయి వాళ్ళకి శక్తి వచ్చి ఆ ప్రభువును చూసి స్తోత్రం చెయ్యాలని అనిపిస్తుంది, ఆ ప్రభువుని ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది. ఆ కళ్ళతోనే అలా తాగుతూ వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా ఒక స్తోత్రం చేశారు ఆ రాజులందరూ. ఇక్కడ పైన కొన్ని ముఖ్యమైన శ్లోకములు ఉన్నాయి. అది ఆ రాజులు చేశారో లేదో బ్రహ్మనిష్ఠులు మన కోసం చెప్పినట్టు ఉంది. నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరా అవ్యయా ప్రపన్నాన్ పాహినగా కృష్ణ నిర్విఘ్నాన్ ఘోర సంస్రుతే. హే దేవదేవేశ, నీకు మేము ఏం చెయ్యగలము? హే దేవదేవేశ, నీకు నమస్కారమే చెయ్యగలుగుతాము. ప్రపన్నాన్ పాహిన కృష్ణ, హే ప్రభో, నిన్ను వచ్చి ఎవరైనా ఇక్కడ ఆశ్రయిస్తే వాళ్ళను కాపాడుతావే. అంతేకాకుండా ఆర్తిహరా అవ్యయ, ఆర్తి అని పేరు. ఆర్తి అంటే ఏమిటంటే ఎవ్వరికి మన కష్టాన్ని చెప్పుకోలేము. మన భార్య దగ్గర చెప్పలేము, మన కొడుకుల దగ్గర చెప్పలేము, మన స్నేహితుల కూడా చెప్పలేము. ఎవ్వరి దగ్గర కూడా మన యొక్క కష్టముల్ని చెప్పకుండా మన లోపలని ఏడుస్తూ ఉంటాము కదా, దానికి ఆర్తి అని పేరు. ఆ ఆర్తిని మనం భగవంతుని దగ్గరే కదా వెళ్ళి చెప్పగలుగుతాము. అలాగా భగవంతుని దగ్గర విన్నపించినామంటే ఆర్తిని పోగొడతాడు. హే ప్రభో, నేను నీ వాడను, నన్ను కాపాడు అని చెప్తే చాలంట. అలాగా భగవంతుడు కాపాడుతాడు. దానికి పైన ఈ సంసార సాగరంలో సుఖదుఖములు వీటి అన్నిటిలోనూ ఇలా తగులుకొని, మాయలో తగులుకొని కోటి జన్మలు ఎత్తి దీంట్లో ఇలా చుడుతూ ఉన్నామే, దీంట్లో నుంచి మీరు కాపాడాలి అంటూ అద్భుతమైన ఒక శ్లోకం. నిర్విన్నాన్ ఘోర సంస్కృతే, ఘోరమైన సంసార సాగరాన్ని నుంచి మమ్మల్ని కాపాడు అంటూ ఒక అద్భుతమైన శ్లోకం. ఇది చాలా ముఖ్యమైనది, మనం ప్రతిరోజు ప్రార్థన చేసేలాగా ఉండే శ్లోకం. ప్రభో, అంతేకాకుండా మీరు ఎంత గొప్పవారు, మీ యొక్క చరణారవిందాన్ని అనవరతము ధ్యానం చేస్తేనే చాలు, ఈ ప్రపంచంలో ఇంకా ఏమిటి అక్కర్లేదు. అది కాకుండా మేము రాజ్యం అంటూ రాజ్యం పరిపాలన చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, ఆ స్త్రీలతో సుఖంగా ఉండాలి అంటూ ఇలా మాయలో తగులుకొని ఇలా మేము ఏమారిపోయినాము. అలాగ మా లోపలనే ఇలా కొట్లాట్లన్నీ వచ్చినందువల్లనే జరాసంధుడి దగ్గర బందీగా అయినాము. ప్రభో, ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత ఇది ఏమి శాశ్వతం కాదు, నీ యొక్క చరణారవిందమే శాశ్వతం అని తెలిసింది. అందుచేత నీ యొక్క చరణారవిందంలో మాకు శాశ్వతమైన భక్తిని ప్రసాదించు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయములు ఏది శాశ్వతం కాదు అనే ధ్యానం
ధ్యాస మాకు ఇవ్వాలి. ఇప్పుడు నిన్ను చూసిన వెంటనే ఆ వైరాగ్యం అనేది మాకు వచ్చింది. అందుచేత అలాంటి ప్రభువులైన నీకు నమస్కారం. నీ యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి ఎంతమంది భక్తులు నేను వచ్చి చేరుకున్నారో అలాగనే మమ్మల్ని కూడా ఉత్తమ భక్తుల్లాగా మార్చండి. మేము పైన వెళ్ళిన తర్వాత కూడా మేము రాజ్య పరిపాలన అన్నీ చేసేటప్పుడు మా యొక్క కర్తవ్యంగా అన్నీ చేస్తూ మీరే మాకు శాశ్వతం అనే ఒక ధ్యాస మాకు ఉండేలాగా చెయ్యాలి అంటూ ఇలా ప్రార్థన చేసి చివరిగా ఇంకొక శ్లోకం, అద్భుతమైన శ్లోకం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటూ ఒక శ్లోకం. కృష్ణుడుగాను వాసుదేవుడుగాను హే హరే, ఏ హరి రూపంలో వచ్చే గజేంద్రుడిని కాపాడినావో ఆ ప్రభువులైన నువ్వు పరమాత్ముడి, నువ్వేదో సాధారణమైన శరీరంతో ఉంటూ మనుషుడు కాదు, నువ్వు పరమాత్మ అని తెలుసు. ప్రణతక్లేశనాశాయ, ఎవరైతే కృష్ణ నిన్ను ఆశ్రయించాను నన్ను కాపాడు అని ఏ భక్తుడైతే వచ్చి చెప్తాడో అలాగ వచ్చి చెప్పినాడంటే వెంటనే కాపాడుతాడంట. ఇక్కడ ఏమి విషయం అంటే కృష్ణుడికి ఎలాగ నచ్చితే మనం ఉండాలో అలాగ మనల్ని మార్చుకోవాలి అంటూ ఇక్కడ అంటున్నారు. కృష్ణుడి భక్తుడిగా మనం అయ్యామంటే కృష్ణుడు మనల్ని కాపాడుతాడు. దానికి అర్థం ఏమిటంటే ఒట్టి పారాయణం చేసేది, నామజపం చేసేది, గుడికి వెళ్ళేది ఇది మాత్రం భక్తుడి కాదు. మంచి గుణములతో ఉండాలి, అందరినీ సమభావంతో చూడాలి, అందరికీ సేవాభావంతో చూడాలి, వినయంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి అంటూ ఇలాగంతా ఉండి భగవంతుడికి మనము నచ్చేలాగా మనం చేసుకున్నామంటే కృష్ణ అని పిలిస్తే చాలు మనల్ని వచ్చి కాపాడుతాడు. అలాంటి ప్రభు అని అద్భుతమైన ఒక స్తోత్రాన్ని రాజులందరూ కృష్ణుని స్తోత్రించి పూర్తి చేశారు. కృష్ణుడు కూడా చాలా సంతోషించి మీరు ఏవైతే ప్రార్థనగా అడిగినారో అది మీకు వరముగా ఇస్తాను, తప్పకుండా మీరు చెప్పిందే సరి. ఇలాగ నా మాయలో తగులుకొని అందరూ డబ్బులు డబ్బులు డబ్బులు, రాజ్యం రాజ్యం రాజ్యంతో రాజసుఖం కోసం దాని వెనకాల వెళ్తున్నారు. దీని వెనకాల వెళ్తూ వెళ్తూ దీని చివరి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాణ హానికరం కూడా వస్తుంది, ప్రాణములే పోతాయి, అంతవరకు తీసుకెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ దండిగా మంది రాజులు ఉన్నారు. హైహయాధిపతి అయిన కార్తవీర్యార్జునుడు విష్ణుభక్తుడిగా ఉండి ఆ జమదగ్ని యొక్క ఆశ్రమంలో ఉండే ఆ కామధేను పైన ఆశపడి తాను తన యొక్క ప్రాణాలను కోల్పోయాడు. అలాగనే నగుషుడు అనే చంద్రవంశంలో వచ్చినవాడు మంచివాడిగా ఉంటూ స్వర్గాధిపత్యం అనే ఆశతో తాను చెడిపోయాడు. తర్వాత రావణేశ్వరుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో లంకాధీపుడుగా ఉండి స్త్రీ సుఖం వల్ల తాను ఇలా చెడిపోయాడు. అలాగా అందరూ ఇలాగ ఈ విషయ సుఖంలో మంచి ప్రభావం ఉండేవారు కూడా విషయ సుఖం లోపలికి వెళ్ళి చివరిగా వాళ్ళ యొక్క ప్రాణాలు పోయాలి. మీరు చెప్పిందే సరి, ప్రపంచంలో ఉండే అన్ని విషయములు శాశ్వతము కాదు, నా యొక్క చరణారవిందాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయములు శాశ్వతము కాదు, కేవలం దర్శన మాత్రమే చేస్తాను. సుఖదుఖములన్నీ ఏదో బయట ఉండి చూసేలాగా వాళ్ళకి నేను చేయిస్తాను, అది బాధగా జరుగుతూ ఉంటుంది. అలాగ మీరు కూడా ఇలాగ ప్రార్థించినందువల్ల మీరు ఏదైతే ప్రార్థనలు కోరారో వాటన్నిటినీ మీకు ప్రసాదిస్తాను అంటూ భగవంతుడు ప్రసన్నంగా వాళ్ళతో చెప్పి వెంటనే వాళ్ళ యొక్క స్థితిని చూసి ఇలాగ అన్న ఆహారం లేకుండా మంచి వస్త్రం లేకుండా ఉండేవారిని వెంటనే సహదేవుల్ని పిలిపించి వెళ్ళి వీళ్ళకి మంగళ స్నానమంతా చేయించి కడుపు నిండా ఆహారం పెట్టి తాంబూలమంతా వేసి తీసుకురావాలి అంటూ ఆజ్ఞాపించిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మంచి వస్త్రములు అవి కట్టుకుని కృష్ణుడి దగ్గరకు వచ్చి మేము బయలుదేరుతాము అని ఇలా సెలవు తీసుకునే దానికి ముందు కృష్ణుడు అందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తున్నాడంట. ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటూ వాళ్ళకి ఏ ధనము లేదు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అంత డబ్బు వాళ్ళ రథంలో పెట్టి దీన్ని పెట్టుకొని మీరు మీ రాజ్య పరిపాలన చెయ్యండి అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ కృష్ణుడికి నమస్కరించి, ప్రభు ఎంత మనస్సు మీకు, మమ్మల్ని కాపాడి మాకు కావాల్సిన డబ్బులు కూడా మాకు ఇచ్చి రాజ్య పరిపాలన కోసం ఇచ్చి పంపిస్తున్నారే, అందుచేత మేము మా రాజ్యానికి వెళ్ళిన తర్వాత ముందులాగా వీటిలో ఆశ రాకుండా నీ యొక్క చరణారవిందంలో భగవద్భక్తి చేసుకుంటూ కర్తవ్యముగా మేము రాజ్య పరిపాలన చేసి మీరు చెప్పినట్టుగా దండిగా యాగములు వీటన్నిటినీ చేసి లోకక్షేమార్థం వీటన్నిటి చేసి మీకు అర్పణం చేయాలి అంటూ మీరు మాకు అనుగ్రహం చెయ్యాలి అంటూ మళ్ళీ ప్రార్థించిన వెంటనే మీరు ఏదైతే ప్రార్థనగా కోరారో అది నెరవేరుతుంది అంటూ భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం చేసి వాళ్ళని పంపించారు. ఇప్పుడు వచ్చిన పని ఏంది, ఇక్కడ అయింది కదా, ఈ మగధేశ్వరుడైన ఈ జరాసంధుణ్ణి సంహరించాలి అంటూ వచ్చారు కదా. ఇప్పుడు పైన ఈ భీమసేనుణ్ణి అర్జునుణ్ణి సహదేవుణ్ణి తీసుకెళ్లి ధర్మపుత్రులకు అప్పగించాల్సింది కృష్ణుడి యొక్క బాధ్యత కాబట్టి వాళ్ళ ముగ్గురిని తీసుకొని ఇంద్రప్రస్థానికి బయలుదేరారు కృష్ణుడు.
ఇప్పుడు కృష్ణుడి పైన జరాసంధుణ్ణి భీమసేనుడు సంహరించి జయశ్రీతో వస్తున్నారు అని తెలుసుకొని ధర్మపుత్రుడు కృష్ణుని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నారు, అంత సంతోషంగా. అలాగా కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకొని అక్కడుండే వాళ్ళందరూ శంఖనాదం వేశారంట. ఆ శంఖనాదం విని పంచపాండవులకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరికీ భయంగా ఉందంట. జరాసంధుడే వధమయ్యాడా, ఇక మనమంతా ఎంతవరకు ఈ పంచపాండవుల్ని మనం ద్వేషించకూడదు అని మనసులో వచ్చేలాగా ఈ శంఖనాదం చేస్తూ కృష్ణుడు వస్తున్నప్పుడు అలా ఆహ్వానంతో పలికారు. వెంటనే కృష్ణుడు కూడా ధర్మపుత్రుని చూసి చాలా సంతోషపడ్డారు. భీమసేనుడు నేరుగా ధర్మపుత్రుడిని నమస్కరించి, అన్నా జరాసంధుడి యొక్క వధం అయ్యింది అంటే భీమసేనుని ఆలింగనం చేసుకొని సంతోషపడి, సహదేవుని ఆలింగనం చేసుకొని సంతోషపడి, అర్జునుడిని ఆలింగనం చేసుకొని సంతోషపడి నేరుగా కృష్ణుడిని వచ్చి ధర్మపుత్రులు ఆలింగనం చేసుకున్నారంట. కృష్ణ, ఏం బదులు చేయగలను నేను? నీ కుటుంబానికి వచ్చిన కష్టం అంటే నా కుటుంబానికి కష్టం వస్తే ఇంకా కూడా ముందు వచ్చి నువ్వు కాపాడుతున్నావే, దీనికి నేను ఏం బదులు చెయ్యగలను అంటూ ధర్మపుత్రులు బాష్ప కన్నీరుతో కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పిన వెంటనే కృష్ణుడు కూడా ధర్మపుత్రుల్ని ఇలా ఆస్వాదించి పైన వాళ్ళందరూ కలిసి ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్నారు. పైన రాజసూయ యాగం అనేది చేశారు అనేది వచ్చే అధ్యాయంలో ఉంది. ఇలా అందరూ కలిసి జయశ్రీతో జరాసంధుణ్ణి గెలిచి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు అనేదే ఈ అధ్యాయం యొక్క కథ. పైనందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ 63తమోऽధ్యాయః. శ్రీశుకోవాచ అయుతే ద్వేషతాన్యష్టౌ లీలయా యుధి నిర్జితాః తే నిర్గతా గిరిద్రోణ్యాం మలినామలవాససః క్షుత్క్షామాః శుష్కవదనాః సంరోధపరికర్షితాః దదృశుస్తే ఘనశ్యామం పీతకౌశేయవాససం శ్రీవత్సాంకం చతుర్బాహుం పద్మగర్భారుణేక్షణం చారుప్రసన్నవదనం స్ఫురన్మకరకుండలం పద్మహస్తం గదాశంఖ రథాంగైః ఉపలక్షితం కిరీటహారకటక కటిసూత్రాంగదాచితం భ్రాజద్వరమణిగ్రీవం నివీతం వనమాలయా పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం రంభంత ఇవ బాహుభిః ప్రణేముః హతపాప్మానః మూర్ధభిః పాదయోర్హరేః కృష్ణసందర్శనాహ్లాద ధ్వస్తసంరోధనక్లమాః ప్రశశంసుః హృషీకేశం గీర్భిః ప్రాంజలయో నృపాః రాజానవూచుః నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయా ప్రపన్నాన్ పాహి నః కృష్ణ నిర్విన్నాన్ ఘోరసంసృతేః నైనం నాథాన్ వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతః రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో రాజ్యైశ్వర్యమదోన్నద్ధః న శ్రేయో విందతే నృపః త్వన్మాయా మోహితో అనిత్యా మన్యతే సంపదో అచలాః మృగతృష్ణాం యథా బాలా మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయాం అయుక్తా వస్తు చక్షతే వయం పురా శ్రీమదనష్టదృష్టయోః జిగీషయాస్యా ఇతరేతరస్పృధః గ్రంథః ప్రజాస్వా అతినిర్ఘృణాః ప్రభో మృత్యుం పురస్త్వా విగణయ్య దుర్మదాః స ఏవ కృష్ణాద్య గభీరరంహసా దురంతవీర్యేణ విచాలితాశ్రియః కాలేన తన్వా భవతోనుకంపయా
विनष्टदर्पाश्चरणौ स्मरामते। अथो न राज्यं मृगतृष्णिरूपितं देहेन शश्वत् पततारुजाम्भुवा उपासितव्यं स्पृहयामहे विभो क्रियाफलं प्रेत्य च कर्णरोचनम्। तं नः समादिशोपायं येन ते चरणाब्जयोः स्मृतिर्यथा न विरमेत् अपि संसरतामिह। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्रीशुक उवाच संस्तूयमानो भगवान् राजभिः मुक्तबन्धनैः तानाह करुणस्तात शरण्यः श्लक्ष्णया गिरा। श्रीभगवानुवाच अद्य प्रभृतिवो भूपाः मय्यात्मनि अखिलेश्वरे सुदृढा जायते भक्तिः बाढमाशंसितं यथा दिष्ट्या व्यवसितं भूपाः भवन्तऋतभाषिणः श्रियैश्वर्यमदोन्नाहं पश्य उन्मादकं नृणां हैहयो नहुषो वेणः रावणो नरको अपरे श्रीमदात् भ्रंशितास्थानात् देवदैत्यनरेश्वराः भवन्त एतद्विज्ञाय देहादि उत्पाद्यमन्तवत् मां यजन्तो अध्वरैर्युक्ताः प्रजाधर्मेण रक्षथा सन्तन्वन्तः प्रजातन्तून् सुखं दुःखं भवाभवौ प्राप्तं प्राप्तं च सेवन्तो मच्चित्ता विचरिष्यथ उदासीनाश्च देहादो आत्मा रामाधृतौ व्रताः मय्यावेश्य मनः सम्यक् मामन्ते ब्रह्म यास्यथ। श्रीशुक उवाच इत्यादिश्य नृपान् कृष्णः भगवान् भुवनेश्वरः तेषां न्ययुङ्क्त पुरुषान् स्त्रियो मज्जनकर्मणि सपर्यां कारयामास सह देवेन भारत नरदेवोचितैर्वस्त्रैः भूषणैः स्रग्विलेपनैः भोजयित्वा वरान्नेन सुस्नातान् समलङ्कृतान् भोगैश्च विविधैर्युक्तान् ताम्बूलाद्यैः नृपोचितैः ते पूजिता मुकुन्देन राजानो मृष्टकुण्डलाः विरेजुः मोचिताः क्लेशात् प्रावृडन्ते यथाग्रहाः रथान् सदश्वानारोप्य मणिकाञ्चनभूषितान् प्रीणय्य सूनृतैर्वाक्यैः स्वदेशान् प्रत्ययापयत् तयेवं मोचिताः कृच्छ्रात् कृष्णेन सुमहात्मना ययुस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः जगदुः प्रकृतिभ्यस्ते महापुरुषचेष्टितं यथान्वशासत् भगवान् तथा चक्रुरतन्द्रिताः जरासन्धं घातयित्वा भीमसेनेन केशवः पार्थाभ्यां संयुतः प्रायात् सह देवेन पूजितः
गत्वा ते खाण्डवप्रस्थं शङ्खान् दद्मुः जितारयः हर्षयन्तः स्वसुहृदः दुर्हृदां चासुखावहाः तच्छ्रुत्वा प्रीतमनसः इन्द्रप्रस्थनिवासिनः मेनिरे मागधं शान्तं राजा चाप्तमनोरथः अभिवन्द्य अथ राजानं भीमार्जुनजनार्दनः सर्वमाश्रावयाञ्चक्रुः आत्मना यदनुष्ठितम् निशम्य धर्मराजस्तत् केशवेनानुकम्पितम् आनन्दाश्रुकलां मुञ्चन् प्रेम्णानोवाच किञ्चन श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे कृष्णाद्यागमने 63तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।